ఈ వరల్డ్ లో బెస్ట్ విజనరీ ఎవరన్నా ఉన్నారా అంటే అది బాబు ఒక్కరే. మామూలుగా అందరు ఇల్లు కట్టడానికే కష్టపడితే మా బాబుగారు మాత్రం ఎయిర్పోర్ట్ను కూడా ఎలాంటి శ్రమ లేకుండా పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రం గల్లా కట్టేస్తుంటాడు, అది కూడా కూరగాయలు అమ్మడం కోసం. మరి అలాంటి మా విజనరీ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆగో విమానం వస్తున్నది అంటే మా విజనరీ బాబు వస్తున్నట్టే. చాలా చక్కటి. మామూలుగా అయితే చాలా మంది సైకిల్ పైన తోపుడు బండ్ల పైన వెజిటేబుల్స్ అమ్ముతాం, కానీ నేను విమానంలో తిరుగుతూ విదేశాల్లో వెజిటేబుల్స్ అమ్మేసి వస్తా ఉన్నాను. దట్ ఈస్ మై విజన్, దట్ ఈస్ మై విజన్. yes. కూరగాయలు విమానంలో అమ్ముతున్నాడంటే మా బాబు తోపోభ్యం తోపోభ్యః. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టిన నేను కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టిన. ఎస్, నేను కట్టిన వెజిటేబుల్ ఎయిర్పోర్ట్ ఇదే నేను కట్టిన వెజిటేబుల్ ఎయిర్పోర్ట్. బాబు గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని అంత చిన్నగా అడుగుతావు ఏంటి అంజలి? టర్కీలో టమాటాలు అమ్మి అటు చైనాకి వెళ్ళి చిక్కుడుకాయలు అమ్మి అక్కడ నుండి నేరుగా సింగపూర్ లో శనక్కాయలు, కజకిస్తాన్ లో కాకరకాయలు అమ్మేసి సౌదీలో సోరకాయలు వేసి వస్తున్నా. ఏంటి బాబు గారు రాజకీయాలు వదిలేసి కూరగాయల వ్యాపారం మొదలు పెట్టారా? రాజకీయం చేయాలంటే ఎయిర్పోర్ట్ కట్టి కూరగాయలు అమ్మాల్సి వస్తుంది అన్నట్టు. ఇంకా ఉక్రెయిన్ ఉల్లిగడ్డలు పంపించాలి, అమెరికాకు ఆలుగడ్డలు ఎక్స్పోర్ట్ చేయాలి, దుబాయ్కి దోసకాయలు పంపాలి. ఈ ఫ్లైట్లేమో చాలా స్లోగా నడుస్తూ ఉన్నాయి. ఇలా అయితే కుదరదు. నేనే డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని నేనే విమానం నడుపుతాను. అప్పుడు రయ్యన పోవచ్చు. దోమల మీద దండయాత్ర చేసిండ్రు, కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న మీకు ఈ విమానం నడుపుడో పెద్ద లెక్కనా? అయితది బాబు గారు మీతోని. అందుకే పుతిన్తో మాట్లాడి పుచ్చకాయలు పంపిస్తానని కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాను. అదేవిధంగా బైడెన్తో బెండకాయల వ్యాపారం, కిమ్తో కీరదోసకాయల బిజినెస్ కూడా చేయాలి. ఇవన్నీ కావాలంటే నేను కుప్పం నుండి కూరగాయలు పంపడమే కాదు, నేను స్వయంగా విమానాన్ని నడపాలి. ఎస్, నడుపుతాను. అయినా సడన్ గా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టాలి, కూరగాయలను విదేశాలకు పంపాలని. కుప్పంను సింగపూర్ సిటీగా మారుద్దాం అనుకుంటా ఉన్నాం. అందుకే ఇక్కడి రైతులు పండించిన కూరగాయలను విదేశాలకు పంపిద్దాం అనేది నా ప్లాన్. అబ్బా, మీ ముందు చూపుకి పుష్పగుచ్చంకు బదులు పుచ్చకాయ చేతుల పెట్టి మెడలో బెండకాయలతో అల్లిన దండేసి స్వీట్ కు బదులు సీతాఫలం తినిపియాలి అనిపిస్తున్నది సార్. ఓ బాబు గారు ఏంటిది? నేను కుప్పం ఎయిర్పోర్ట్ లో లేనా అంటే నేను విదేశాల్లో విమానంలో తిరుగుతూ వెజిటబుల్స్ అమ్మి రావట్లేదా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా ఎయిర్పోర్ట్ ఏంది, కూరగాయలేంది బాబు గారు? అదేంటంజలి, మీరు నాకు కూరగాయలతో సన్మానం చేస్తానన్నారు, నన్ను విజనరీ అని పొగిడారు కదా. ఆడిపోయిన వంకాయ ఫేసు, కూరగాయలతో ఎవరైనా సన్మానం చేస్తారా? అయినా మీకు ఈ మధ్యలో పూర్తిగా మైండ్ దొబ్బినట్టున్నది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థమైతలేదు. అది కాదు అంజలి, నేను కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టాను కదా, అక్కడ నుండి స్వయంగా నేనే విమానం నడుపుతూ విదేశాల్లో కూరగాయలు అమ్మాను కదా. మీరు కలలు కనుడు మానేస్తే మంచిగుంటది. రాజకీయ ఒత్తిడి బాగా పెరిగితే ఇలాంటి కలలే వస్తాయి. అంటే ఇదంతా కలనా? లేదు, దీన్ని ఎలాగైనా నిజం చేయాలి. నేను కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాను, అక్కడ నుండి విదేశాలకు కూరగాయలు పంపాలి. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం కట్టిండ్రో అందరు చూసిండ్రు గాని ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడతావా? నడు. అన్ని పిట్టల దొరల మాటలు. లేదు, రాష్ట్రాన్ని కాదు కుప్పం ఒక్కదాన్ని సింగపూర్ సిటీలా మారుస్తా. ఇప్పటి వరకు అన్ని సార్లు గెలిచి ఏం చేశారు? అప్పుడెందుకు కట్టలేదు ఎయిర్పోర్టు? ఎయిర్పోర్టు ముచ్చట పక్కన పెట్టు, కనీసం మున్సిపాలిటీ చేసినవా? రెవెన్యూ డివిజన్ చేసినవా? రోడ్లన్నీ వేయించినవా? ఇవన్నీ గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టేస్తాడట. ఎయిర్పోర్ట్ లేదు, నేను నిజంగానే ఎయిర్పోర్ట్ కట్టించి కూరగాయలు విదేశాలకు పంపుతాను. సారానా కోడికి బారానా మసాలా వేసే భారీ డైలాగులు చెప్పకు. అక్కడ బండే కూరగాయలన్నీ, వాటి కోసం ఎయిర్పోర్ట్ కట్టి విదేశాలకు పంపిస్తానన్నాడు. ఎంతవరకు అయ్యే పని? ఎందుకయ్యా ఈ గప్పాలు? కనీసం నువ్వు చెప్పిన మాటను ఒక్కసారన్నా నమ్ముతారా?
ఎందుకు నమ్మరు? అన్నేళ్ళు అధికారంలో ఉండి బస్ స్టాండే కట్టలేనోడు ఎయిర్పోర్ట్ కడతా అంటే ఎవరు నమ్ముతారు? అయినా అందరికి అర్థమైతలేదు అనుకుంటున్నావా నీ ఏషాలు? అక్కడ ఓడిపోతున్నా అని అర్థమయ్యేసరికి ఇలాంటి పిచ్చి హామీలు ఇద్దామని చూస్తున్నావా? అయినా నువ్వు విజనరీవేనా? జర అబద్ధం చెప్పినా అతికే తట్టు చూసుకో, నమ్మాలి కదా జనాలు. చూసిండ్రా నుల్లా మా రాజబాబు గప్పాలు ఇట్లుంటాయి అన్నట్టు చంద్రబాబు కూడా ఇట్లనే కుప్పాన్ని ఎయిర్పోర్టు తెస్తా, ఇక్కడ వండిన కూరగాయలను విదేశాలకు పంపిస్తా అని గప్పాలు కొడితే గూబగ్గు ఇయ్యమనేటట్టు మాట్లాడింది రోజా మేడం. కుప్పంలో పండించిన కూరగాయల్ని అమెరికాలో అమ్మటానికి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడంట. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్పే స్థాయికి చంద్రబాబు నాయుడు వెళ్ళారో ఒకసారి గమనించండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆ కుప్పం ప్రజలు అండగా నిలబడితే ఆ కుప్పానికి ఇంతవరకు తాగునీరు ఇవ్వలేదు. ఓడిపోతాననే ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టున్నది పాపం. ఏం చేస్తాం తి, పేద మనిషి అధికారం లేని బాధ తట్టుకోలేకపోతున్నట్టున్నాడు.